హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, అస్సలాం అలైకుమ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఫస్ట్ అయితే బిజీగా ఉన్నాను, ఎందుకంటే మా పిల్లలు కూడా చాలా అలా చేస్తూ వాళ్ళతోటి బిజీ అయిపోతుంది నాది లైఫ్ అంతా కూడా. వాళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళంతా వాళ్ళు టిఫిన్ చేసి వాళ్ళంతా వాళ్ళు రెడీ అయ్యేంత వరకు కూడా కొంచెం బిజీగానే ఉంటుంది ఎవరికైనా సరే. సో ఈరోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాయి. లంచ్కి కుకింగ్కి అయితే ఏం చేయాలని అనుకుంటున్నాము. ఈరోజు ఫ్రైడే కాబట్టి పప్పు టమాటా అయితే వండుకుంటాం. మేము ఫ్రైడే పప్పు కంపల్సరీగా వండుకుంటామండి. పప్పు చారైనా ఏదైనా సరే పప్పుతోటే స్టార్ట్ చేస్తాము. సో ఈరోజు అయితే టమాటా పప్పు అయితే వండుకుందామని అనుకుంటున్నాము. అదే మీ ముందుకు తీసుకొచ్చాను. సో అది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కుకింగ్ చేసుకుంటారని చెప్పి వీడియో తీశాను. తెలిసిన వాళ్ళు అయితే మేము ఎలా చేసామో, మేము కరెక్ట్గానే చేసామా లేదా అని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాయ్. చలో, సారీ బాయ్ కాదు. పావు కేజీ పప్పు ఇది వాష్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. పావు కేజీ టమాటాలు, పావు కేజీ పప్పు, పావు కేజీ టమాటాలు, 3 పచ్చిమిరకాయలు, చిన్న ఉల్లిపాయ, ఒక స్పూన్ పసుపు, కారం, పొయ్యి అంటించుకొని పొయ్యి మీద తీసుకుంటాం. స్టవ్ ఆన్ చేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చాక తాలింపు పెట్టుకోవడమే. పప్పు టమాటా ఈజీ అండి, అందరికీ తెలిసిందే. అయినా వీడియో అప్లోడ్ చేశాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా పెట్టుకుంటారని చెప్పి. 5 విజిల్స్ వచ్చినాయండి. ఉడికిందో లేదో చూద్దాము. మూత తీసి చల్లారింది, కొంచెం విజిల్ తీసి చూద్దాం ఉడికిందో లేదో అనేది. ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది. దీని అయితే ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందామండి. అంతే అండి, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకుందాం. కడాయి పొయ్యి మీద పెట్టుకుందాము. కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. పోపు సరిపడే ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసుకుందాము. పోపులు ఆవాలు, మిరగాయలు, సాయమినపప్పు, ఈ ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేపుకుందాం. అవి కూడా వేసేసి వేపుకోవాలండి. బాగా వేపుకొని కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. కొంచెం వేగాక అయిపోయిందాట. కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకొని ఆ పోపు అనేది పప్పులో వేసుకోవడమే. పప్పు ఉడికాక కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మెత్తగా స్మాష్ అయితే చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయింది పప్పు. ఉడికిపోతే అవసరం లేదండి. ఒకవేళ ఉడకపోతే కనుక కొంచెం పలుకది ఉంటుంది కదా, దాన్ని అయితే స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని ఆ పప్పు అంతా కూడా తాలింపులో వేసుకున్నాం. అంతే, పప్పు టమాటా రెడీ. ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. పప్పు టమాటా వేడిది. తెలియని వాళ్ళు కూడా చూస్తారని వీడియో పెట్టాను. సింపుల్గా వండేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది పప్పు.
స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. అయిపోయింది పప్పు టమాటా. మూత పెట్టేసుకున్నాం. రెడీ. చూసారు కదండి టమాటా పప్పు. టేస్టీగా బాగుందండి. చాలా సింపుల్గా మేము ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి ఎలా ఉందనేది. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.